అలానే విశ్వేశ్వరరావు ఒకే ఒక స్టేట్మెంట్ తోటి అమెరికా ఫసక్. రష్యా అధ్యక్షుడు 140 దేశాల భౌగోళిక రాజకీయ నిపుణులు పాల్గొన్నటువంటి వేదిక మీద నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశం జోలికి వెళ్ళిన, భారతదేశానికి నష్టాన్ని కలిగించేలాగా ప్రవర్తించిన అమెరికా భారీగా నష్టపోతుంది, తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు పుతిన్. ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు పెద్దలు ఉన్నారు. ఒకళ్ళు అమెరికా అధ్యక్షుడు అయితే, రెండు రష్యా అధ్యక్షుడు. వీళ్ళిద్దరూ బలమైనటువంటి నాయకులు, బలమైనటువంటి దేశాలకి అధిపతులు. ఇప్పుడు పుతిన్ భారతదేశం పక్షాన ఉన్నారు. భారతదేశాన్ని భుజాన ఎక్కించుకొని నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. భారతదేశానికి ఏమాత్రం నష్టం జరిగినా ఖచ్చితంగా ఒప్పుకోము అనేటువంటి స్టేట్మెంట్ ని 140 దేశాలు పాల్గొన్నటువంటి అంతర్జాతీయ సదస్సులో ఈ స్టేట్మెంట్ పుతిన్ ఇవ్వడం జరిగింది. భౌగోళిక రాజకీయ నిపుణులు పాల్గొన్నటువంటి సదస్సు అది. భారతదేశాన్ని కాదనుకుంటే అమెరికా ఎలా నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా లెక్క వేసి మరీ చెప్పారు పుతిన్. ఒకవేళ భారతదేశం మీద ఆంక్షలు పెడితే, లేదా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసేటువంటి దేశాల మీద ఆంక్షలు పెడితే, వాణిజ్య ఆంక్షలు నేపథ్యంలో చమురు ధరలు అంతర్జాతీయంగా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఫలితంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఖచ్చితంగా వడ్డీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలడం ఖాయం అనేటువంటి విషయాన్ని పుతిన్ లెక్క వేసి మరీ చెప్పాడు. అంతేకాదు, అమెరికా ద్వంద్వంగా వ్యవహరిస్తుంది, ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తూ ఉంది అని చెప్పి గుర్తు చేస్తూ, అమెరికాకి అణు విద్యుత్ అవసరం, అణు విద్యుత్తును తయారు చేయడానికి యురేనియం అవసరము, దాన్ని రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది అమెరికా. మరి ఇలాంటప్పుడు భారతదేశం మీద ఎందుకు ఆంక్షలు పెడుతుందని చెప్పి పుతిన్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు అమెరికా రష్యా మీద ఆంక్షలు పెడుతుంది. రష్యాతోటి వాణిజ్య సంబంధాలు ఉన్నటువంటి దేశాల మీద కొన్ని ఆంక్షలు పెడుతూ ట్యాక్సులు పెంచుతూ ఉంది. కానీ రష్యాతోటి వాణిజ్య సంబంధాన్ని అమెరికా కొనసాగిస్తుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదిక మీద పుతిన్ బయటపెట్టారు. యురేనియంని ఇప్పుడు కూడా రష్యా నుంచి ఎందుకు అమెరికా కొనుగోలు చేస్తుంది, దీనికి సమాధానం చెప్పాలి అమెరికా అని చెప్పి పుతిన్ ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ద్వంద్వ ప్రమాణాలు పాటించకుండా సక్రమంగా ఉంటే అమెరికా బాగుంటుంది, లేదంటే మునిగిపోతుంది అమెరికా అనేటువంటి విషయాన్ని పుతిన్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేకాదు, వాణిజ్య లోటు ఏదైతే ఉందో భారతదేశానికి, దాన్ని పోడ్చడానికి తాను సిద్ధంగా ఉన్నాము, సహాయ సహకారాలు అందించడంతో పాటు ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తాము, వాణిజ్య లోటుని లేకుండా చేస్తాను అని చెప్పి పుతిన్ అంతర్జాతీయ వేదిక మీద ఒక హామీ ఇవ్వడం జరిగింది. అమెరికా ఒత్తిళ్లకు భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో తల ఒగ్గదు అనేటువంటి విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు ఆ వేదిక మీద. ఒకవేళ తలొగ్గితే భారతదేశానికి దాదాపుగా $10 బిలియన్ నష్టం వచ్చే అవకాశం ఉంది, ఆ పని చెయ్యదు భారతదేశం అని ఆయన విశ్వసిస్తూ ఉన్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకపోతే భారతదేశానికే నష్టము అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, అసలు రష్యాతోటి వాణిజ్య సంబంధాలని తగ్గొట్టుకోదు భారతదేశం, అమెరికాని కాదనుకుంటుంది కానీ రష్యాని కాదనుకోదు అనేటువంటి నమ్మకంతో పుతిన్ ఉన్నారు. ఇప్పుడు రష్యాతోటి వాణిజ్య సంబంధాలు కలిగినటువంటి దేశాల మీద అమెరికా ఆంక్షలు పెట్టింది. ఫలితంగా అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు పెరిగాయి. అంతేకాదు, రష్యా నుంచి భారతదేశం కొనుగోలు చేసినటువంటి ఆయిల్ని రిఫైన్ చేసి మళ్ళా యూరోప్ దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంది. ఆ ఆయిల్ రేట్ల ధరలు కూడా ఇప్పుడు పెరిగాయి. ఇది యూరోప్ దేశాల మీద భారం. భారతదేశం నుంచి కొనుగోలు చేయకుండా ఉండలేని పరిస్థితులు యూరోప్ దేశాలు ఉన్నాయి. రష్యా తక్కువ రేటుకే భారతదేశానికి ఆయిల్ని ఇస్తూ ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రష్యా ఆయిల్ ధర పెరిగింది. కారణం ఏంటంటే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధ క్రమంలో రష్యా ఆయిల్ కంపెనీల మీద, ఆయిల్ కేంద్రాల మీద, ఆయిల్ స్థావరాల మీద
డ్రోన్లను ప్రయోగిస్తున్నారు, మిజైల్స్ ప్రయోగిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్, ఉక్రెయిన్. సో ఈ క్రమంలో కొన్ని ఆయిల్ కేంద్రాలని మూసివేసింది రష్యా. ఫలితంగా ఆయిల్ వెలికి తీయడం తగ్గింది. అందుకే అంతర్జాతీయంగా ఇప్పుడు ఆయిల్ కొరత పుంచి ఉంది. ఇప్పటికే ఆయిల్ రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ భారతదేశం నుంచి చేయాలని అంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ముడి సరుకుని రిఫైన్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలంటే మళ్ళా ధర పెరిగింది. ఈ భారం యూరోప్ దేశం మీద పడుతుంది. ఇలాంటి పరిణామాలు అంతిమంగా అమెరికాకే నష్టము అనేది చెప్తూ ఉన్నారు పుతిన్. ఇక మరోవైపు అంతర్జాతీయ వేదిక మీద బిల్ గేట్స్ ఆయన అమెరికాలో జరిగినటువంటి ఒక సమావేశంలో చాలా క్లియర్గా చెప్పారు, భారతదేశం ప్రపంచంలో ఉండేటువంటి మిగతా దేశాలకి దిశానిర్దేశం చేయబోతుంది. 2047 అనేది భారతదేశానిదే. భారతదేశమే ప్రపంచంలో ఉండేటువంటి మిగతా దేశాలని నడపబోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని బిల్ గేట్స్ వ్యక్తం చేశారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం భారతదేశాన్ని ఇరుకున పెట్టేలా రోజుకు ఒక రకంగా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తూ ఉన్నారు. దాని ఫలితంగా అమెరికాలో ఆర్థిక సంక్షోభం పుంచి ఉంది. ఇప్పుడు యూనివర్సిటీలకు వచ్చేటప్పటికి లిమిటెడ్గా విదేశీ విద్యార్థులు తీసుకోండి అని చెప్పి తాజాగా మరొక నిబంధన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టాడు. ఆ కారణంగా అమెరికాలో ఉండేటువంటి యూనివర్సిటీలు మూతపడేటువంటి పరిస్థితి. ట్రంప్ తీసుకుంటున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు అమెరికాకే నష్టం చేకూర్చే దిశగా ఉన్నాయి. ఇప్పుడు ఫెడరల్ ఉద్యోగులు దాదాపు 7 లక్షల మందిని తీసేయడానికి ఆయన సిద్ధపడ్డారు. దాంతో షట్ డౌన్ ప్రమాదం పొంచి ఉంది. దాని నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు డెమోక్రాట్స్ అలాగే రిపబ్లికన్స్ ఇద్దరు కలిసి మాట్లాడుకొని కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పి తెలుస్తుంది. షట్ డౌన్ నుంచి అమెరికా బయట పడుతుంది. ఒకవేళ కనుక బయటపడకపోతే ఇక అమెరికాని మర్చిపోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో రకరకాల కారణాలతోటి ఇప్పుడు ట్రంప్ అంతర్జాతీయంగా కొన్ని నిబంధనలు విధిస్తున్నారు, ఆంక్షలు పెడుతూ ఉన్నారు. తాజాగా నోబెల్ బహుమతి కావాలి అని అడుగుతున్నారు. ప్రపంచంలో 7 యుద్ధాలను ఆపేశాను కాబట్టి నాకు నోబెల్ బహుమతి కావాలని చెప్పి ఆ నోబెల్ బహుమతి దిశగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేయడానికి ఆయన ప్రయత్నం చేశారు, కానీ ఆయన ప్రయత్నం ఫలించలేదు. ఆల్రెడీ పుతిన్ అలాగే ట్రంప్ కలుసుకున్నారు, అయినప్పటికీ కూడా ఫలితం లేదు. దానికి కారణం అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఉక్రెయిన్ని రెచ్చగొడుతుంది అనేటువంటి అభిప్రాయం రష్యాకు ఉంది. రష్యా యుద్ధం ఆపాలంటే భారతదేశం ఆయిల్ కొనుగోలుని ఆపేసేయాలి అనేటువంటి ఒక నిబంధన అమెరికా పెడుతుంది. అదే జరిగితే భారతదేశానికి ఆర్థికంగా భారీ నష్టం జరుగుతుంది. అంతర్జాతీయంగా రష్యా సపోర్టు లేకపోతే భారతదేశం బలహీనపడినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు భారతదేశం మేక్ ఇన్ ఇండియాని ప్రమోట్ చేసుకుంటూ రష్యా సపోర్ట్ తోటి అమెరికాని ఢీకొట్టేటువంటి దిశగా వెళ్తూ ఉంది. సో పుతిన్ చేసినటువంటి స్టేట్మెంట్, చేసినటువంటి వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదిక మీద భారతదేశానికి తిరుగులేని శక్తిగా ఎదిగేలాగా కనిపిస్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో అమెరికా ఒత్తిడికి తల ఒగ్గుతుందా భారతదేశం, నరేంద్ర మోడీ అందుకు సిద్ధమవుతారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.